నమస్కారం. ఈరోజు ధర్మపురి క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి వారికి కళ్యాణోత్సవం జరుగుతోంది. ధర్మపురి క్షేత్ర వైభవాన్ని మనం పరిశీలించినట్లయితే హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత నరసింహస్వామి వారి ఆగ్రహం తగ్గక ఆయన అటూ ఇటూ పరుగులు పెడుతున్నటువంటి తరుణంలో, అనేక ప్రాంతాలకు వెళుతున్న తరుణంలో ఈ ధర్మపురి పరిసర ప్రాంతాలకు వచ్చేసరికి ఆవేశంతో క్రోధంగా ఉన్నటువంటి నరసింహస్వామి వారి ఉగ్రత్వం, ఆవేశం కొద్దిగా తగ్గి ఆయన చల్లబడి శాంతించాడు. ఆ తర్వాత కొంతకాలం ఈ ధర్మపురి పరిసర ప్రాంతాల్లో ఆయన యోగ ముద్రలో ఉండి ధ్యానం చేసుకున్నాడని, అందుకే ఇక్కడ స్వామివారిని యోగ నరసింహస్వామి అనే పేరుతో పిలుస్తారని కూడా స్థల పురాణం మనకు తెలియజేస్తోంది. అలా ఈ పరిసర ప్రాంతాల్లోనే స్వామివారు శాంతించటం వెనుక ఒక అద్భుతమైన కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే, ఈ ధర్మపురి పరిసర ప్రాంతాల్లో ధర్మవర్మ అనే పేరు కలిగిన మహారాజు ఉండేవాడు. ఆ మహారాజు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి నరసింహస్వామి వారిని శాంత రూపంలో దర్శించుకునే భాగ్యం నాకు కలిగించమని వరం అడుగుతాడు. బ్రహ్మ తథాస్తు అని వరమిస్తాడు. ఆ వరప్రభావం వల్ల ఈ పరిసర ప్రాంతానికి వచ్చేసరికి హిరణ్యకశిపుడి సంహారం తర్వాత నరసింహస్వామి వారు బ్రహ్మదేవుడి వరప్రభావం చేత, ఈ పరిసర ప్రాంతాల శక్తి చేత శాంతించి ధర్మవర్మకు శాంత రూపంలో దర్శనమిచ్చాడని స్థల పురాణం మనకు తెలియజేస్తోంది. కాబట్టి ఎవరైనా సరే అద్భుతమైన మానసిక ప్రశాంతత పొందాలంటే ధర్మపురి క్షేత్రానికి వెళ్ళి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారిని తప్పకుండా దర్శనం చేసుకోవాలి. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రాన్ని ఈరోజు గృహంలో చదవటం కానీ వినటం కానీ చేయండి. దగ్గరలో ఉన్న నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. ఓం నమో నారసింహాయ మంత్రం కానీ సుదర్శన మంత్రం కానీ చదువుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో పూజా విధానంలో ఆచమనానికి, తీర్థానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. మనం ఏ పూజ ప్రారంభించినా సరే మొట్టమొదట ఆచమనం చేసి పూజ ప్రారంభిస్తాం. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని 3 సార్లు చేతిలో నీళ్లు వేసుకొని ఆచమనం చేసి పూజ ప్రారంభిస్తాం. అయితే చాలామంది తెలియక ఆచమనం చేసేటప్పుడు తప్పులు చేస్తూ ఉంటారు. ఆచమనం చేసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తే పూజా ఫలితం ఉండదు. కాబట్టి పూజారులు పూజ చేయించిన, బ్రాహ్మణులు పూజ చేయించిన, మీరు ప్రతిరోజు పూజ చేస్తున్న ఆ తప్పులు చేయకుండా పూజ ప్రారంభించేటప్పుడు ఆచమనం చేయాలి. అసలు ఆచమనం ఎలా చేయాలి? శాస్త్రం ఏం చెప్పింది? గోకర్ణాకృతి హస్తేన మాషమగ్న జలం పిబేత్ అంటుంది శాస్త్రం. అంటే ఎప్పుడైనా సరే పూజ ప్రారంభంలో ఆచమనం చేసేటప్పుడు దోసిల్లో నీళ్లు వేసుకొని ఆ నీళ్లు తాగి పూజ ప్రారంభించేటప్పుడు గోకర్ణాకృతి హస్తేన అంటే ఆవు చెవి ఏ విధంగా ఉంటుందో ఆ ఆకారంలో చెయ్యి ఉంచాలి. మాషమగ్న జలం పిబేత్ అంటే మీరు తీసుకునే నీళ్లలో ఒక మినప గింజ వేస్తే అది మునగాలి. మినప గింజ మునిగేటంత కొద్ది నీరు మాత్రమే చేతిలో వేసుకొని ఆచమనం చేయాలి. గోకర్ణాకృతి హస్తేన అంటే ఆవు చెవి ఆకారం ఎలా ఉండాలంటే కుడి చేతి చూపుడు వేలుని ఇలా మడవాలి. ఆ తర్వాత బొటన వేలుని కుడి చేతి చూపుడు వేలు వెనక నుంచి తీసుకువచ్చి మధ్యవేలి మధ్య భాగంలో ఉంచాలి. దీన్ని గోకర్ణం, ఆవు చెవి ఆకారం అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి అందరూ కూడా ఆచమనం చేసేటప్పుడు ఈ గోకర్ణం ఆకారంలో చెయ్యి ఉంచాలి. కుడి చేతి చూపుడు వేలును మడిచి బొటన వేలుని ఈ కుడి చేతి చూపుడు వేలు వెనక నుంచి తీసుకొచ్చి మధ్యవేలి మధ్య భాగంలో ఉంచాలి. ఇలా ఆవు చెవి ఆకారంలో ఉంచి ఆ తర్వాత మినపగింజ మునిగేటంత నీరు 3 సార్లు వేసుకుంటూ ఆచమనం చేయాలి. కొంతమంది ఒకేసారి నీళ్లు వేసి ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అంటారు. అలా చెయ్యకూడదు. 3 సార్లు ప్రత్యేకంగా నీరు వేసుకొని ఆచమనం చేయాలి. ఆచమనం చేసేటప్పుడు కూడా వైజ్ఞానిక రహస్యం ఉంది. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని విష్ణుమూర్తికి ఎన్ని నామాలున్నాయి? ఈ 3 పేర్లే ఎందుకున్నాయి? కేశవాయ స్వాహ అన్నప్పుడు కే అనే అక్షరం గొంతు నుంచి వస్తుంది. నారాయణాయ స్వాహ అన్నప్పుడు నా అనే అక్షరం నాలుక నుంచి వస్తుంది. మాధవాయ స్వాహ అన్నప్పుడు మా అనే అక్షరం పెదవులు కదలటం వల్ల వస్తుంది. విష్ణుమూర్తికి ఎన్నో నామాలున్నా కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని చెప్పి ఆచమనం ఎందుకు చేస్తున్నామంటే
కే, నా, మా అనే అక్షరాలు చదివితే గొంతు, నాలుక, పెదవులకు సంబంధించిన స్నాయువులు బలోపేతం అవుతాయి. పూజకు కావలసిన శక్తి ప్రారంభమవుతుంది. అది ఆచమనం చేయటంలో ఉన్న వైజ్ఞానిక రహస్యం. ఋషులు గొప్ప విజ్ఞానవేత్తలని మనమందరం తెలుసుకోవాలి. అలాగే ఆచమనం చేసేటప్పుడు తడి వస్త్రాలు ధరించి ఆచమనం చేయకూడదు. పొడి వస్త్రాలు ధరించి ఆచమనం చేయాలి. నిలబడి ఆచమనం చేయకూడదు, కూర్చొని ఆచమనం చేయాలి. తలపాగా ధరించి టోపీ పెట్టుకొని ఆచమనం పురుషులు చేయకూడదు. ఆడవాళ్ళు జుట్టు విరబోసుకొని ఆచమనం చేయకూడదు. తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ కూర్చొని ఆచమనం చేయాలి. ఆచమనం చేసేటప్పుడు ఈ నియమాలు పాటిస్తూ ఆచమనం చేస్తేనే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే మనం దేవాలయంలో కానీ ఇంట్లో కానీ పూజ పూర్తయ్యాక తీర్థం తీసుకుంటాం. తీర్థం తీసుకునేటప్పుడు కూడా కొన్ని తప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. తీర్థం తీసుకునేటప్పుడు చెయ్యి ఎలా ఉండాలో కూడా మనకి సంప్రదాయ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. తీర్థం తీసుకునేటప్పుడు చెయ్యి ఎలా ఉండాలంటే ఒక ప్రత్యేకమైన ముద్రలో ఉండాలి. గోముద్ర అంటారు. ఆ గోముద్రలోనే ఎవరైనా తీర్థం తీసుకోవాలి. దీన్నే గోముఖం అనే పేరుతో కూడా పిలుస్తారు. గోముద్ర, గోముఖం. ఇది ఎలా ఉండాలంటే ఎవరైనా తీర్థం తీసుకునేటప్పుడు దేవాలయంలో కానీ ఇంట్లో కానీ కుడి చేతి బొటన వేలుని ఉంగరం వేలు క్రింది భాగంలో ఉంచాలి. అలా ఉంచిన తర్వాత చూపుడు వేలుని ఇలా మడవాలి. దీన్ని గోముద్ర, గోముఖం అనే పేరుతో పిలుస్తారు. ఇలా తీర్థం తీసుకుంటేనే సంపూర్ణమైన ఫలితం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే తీర్థం తీసుకునేటప్పుడు కుడి చేతి బొటన వేలుని ఉంగరం వేలు క్రింది భాగంలో ఉంచండి. ఆ తర్వాత చూపుడు వేలుని ఇలా మడవండి. ఈ గోముద్రలో ఉంచే తీర్థం తీసుకోండి. తీర్థం ఎప్పుడు నిలబడి తీసుకోకూడదు. ఇంట్లో పూజ చేస్తే తీర్థం కూర్చొని తీసుకోవాలి. మరి దేవాలయాల్లో కూర్చోవటం వీలు కాదు కాబట్టి ఏం చేయాలి? కొద్దిగా మోకాళ్ళ మీద వంగినట్లుగా ఉండి తీర్థం తీసుకోవాలి. ఎందుకంటే ధర్మశాస్త్ర గ్రంథాల ప్రకారం ఎప్పుడూ నిలబడి తీర్థం తీసుకోకూడదు, కూర్చునే తీర్థం తీసుకోవాలి. ఇంట్లో అయితే కూర్చొని తీసుకుంటాం. దేవాలయానికి వెళ్ళినప్పుడైతే కొద్దిగా మోకాళ్ళ మీద కూర్చొని తీర్థం తీసుకోవాలి. అలాగే తీర్థం తీసుకున్నాక చాలామంది ఆ చెయ్యి తలకు రాసుకుంటారు. అలా రాసుకోకూడదు. ఎందుకంటే పక్కన ఒక గిన్నె ఉంచుకొని నీళ్లు పెట్టుకొని దాన్ని హస్తోదకం అనే పేరుతో పిలుస్తారు. ఆ నీళ్లతో చెయ్యి శుద్ధి చేసుకోవాలి, తలకు రాసుకోకూడదు. దేవాలయాల్లో అయితే వేరే వస్త్రంతో తుడుచుకోవాలి. తీర్థం తీసుకునేటప్పుడు ఒక చేత్తో తీర్థం తీసుకోకూడదు, 2 చేతులతో తీర్థం తీసుకోవాలి. ఇంకా వీలైతే ఒక వస్త్రం తీసుకుని ఆ వస్త్రాన్ని 4 మడతలుగా మడిచి దాని మీద ఎడమ చెయ్యి ఉంచి దాని మీద గోముఖం ఆకారంలో చెయ్యి ఉంచి తీర్థం తీసుకుంటే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి. పూజ చేసినప్పుడు ఎవరైనా సరే ఎవరు పూజ చేశారో వాళ్ళు మొదట తీర్థం తీసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరికీ తీర్థం ఇవ్వాలి. మిగిలిన వాళ్ళకి తీర్థం ఇచ్చి పూజ చేసిన వాళ్ళు ఆ తర్వాత తీర్థం తీసుకోకూడదు. తీర్థం ఎందుకు తీసుకోవాలి అంటే తీర్థాన్ని 3 సార్లు తీసుకోవాలి. కొంతమంది ఒకేసారి తీర్థం చేతిలో వేసుకొని 3 సార్లు తాగుతూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. తీర్థం ఎప్పుడైనా సరే 3 సార్లుగా తీసుకోవాలి. ఎందుకు 3 సార్లుగా తీసుకోవాలి? మనకి ఏ సమస్యలు వచ్చినా ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక అనే 3 రకాలైన తాపాల వల్ల మనకి జీవితంలో సమస్యలు వస్తాయి. ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక అనే 3 రకాలైన తాపాల వల్ల వచ్చే సమస్యలన్నీ పోగొట్టుకోవటానికే 3 సార్లుగా తీర్థం తీసుకోవాలి. అలాగే తీర్థం తీసుకునేటప్పుడు అందరూ కూడా శివ సంబంధమైనటువంటి శ్లోకం చెప్పుకుంటారు. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం, శ్రీ పరమేశ్వర పాదోదకం, పావనం శుభం అని చెప్పుకుంటారు. అయితే విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళినప్పుడు తీర్థ స్వీకరణ సమయంలో చెప్పే శ్లోకం ఇంకొకటి ఉంది. ప్రత్యేకమైన శ్లోకం ఉంది. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి వినాశనం, విష్ణు పాదోదకం తీర్థం జఠరే ధారయామ్యహం. ఇది శ్లోకం. అంటే విష్ణు ఆలయానికి వెళ్ళినప్పుడు తీర్థ స్వీకరణ శ్లోకం మారిపోతుంది. విష్ణు పాదోదకం తీర్థం, విష్ణు సంబంధమైనటువంటి ఈ తీర్థాన్ని స్వీకరించడం ద్వారా జఠరే ధారయామ్యహం, నా నాభి ప్రాంతంలో ధరిస్తున్నానని అర్థం. ఎందుకంటే విష్ణు ఆలయంలో తీర్థాన్ని అమృతంతో వర్ణించారు. సాక్షాత్తు అమృతమే తీసుకున్నట్టు అవుతుంది. అందువల్ల ఈ శ్లోకం చదువుకోవాలి. కాబట్టి భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో పూజా విధానంలో ఆచమనం ఎలా చేయాలో, తీర్థం ఎలా తీసుకోవాలో ఆ నియమాలు తెలుసుకుంటూ చేయండి. పూజా ఫలితాన్ని, ఆచమన ఫలితాన్ని, తీర్థ స్వీకరణ ఫలితాన్ని సంపూర్ణంగా పొందండి. విష్ణు ఆలయానికి వెళ్ళినప్పుడు తీర్థం తీసుకునేటప్పుడు ఏ శ్లోకం చదువుకోవాలో ఇంకొకసారి చూద్దాం. మరి అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి వినాశనం,
విష్ణు పాదోదకం తీర్థం జఠరే ధారయామ్యహం. శ్లోకం చదువుకోండి. విష్ణు కృపకు కూడా సులభంగా పాత్రలు కండి. స్వస్తి.